ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. ముందుగా శ్రీ పెసల సుబ్బరామయ్య గారి ముందు మాట. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. ముందు మాట. ఒకసారి సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేస్తుంటే నేను స్వామి వద్దకు వెళ్ళినట్లు స్వప్నం వచ్చింది. నేను స్వామివారిని పూజించాలని సాయి సందేశమా అని పూజ్య భరద్వాజ మాస్టర్ గారిని అడిగితే, ఇప్పుడేమీ తొందర లేదు, ఆ సందేశం ఏమిటో కాలమే చెబుతుంది అన్నారు. స్వామి గురు పూర్ణిమకు మా ఇంటికి వచ్చినప్పుడు గుప్తంగా ఈ స్వప్న సందేశం గురించి ప్రస్తావించారు. మరొకప్పుడు సాయి చరిత్ర పారాయణ చేస్తుంటే స్వప్నంలో స్వామివారు కనిపించి, నూనె లేకుండా చెట్టు కాల్చు అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. కొన్నాళ్లకు నాకు నూనె పదార్థాలు పడకుండా వచ్చింది. 1986 సంవత్సరంలో 15 రోజులు స్వామి సన్నిధిలో గడిపాను. ఒకరోజు నేను ఆశ్రమంలో కొన్ని రోజులు ఉంటానని అడిగితే స్వామి, ఆయన అన్నం ఆయన తినేట్లయితే ఉండమను అన్నారు. సేవకులు కారణం అడిగితే, వాళ్ళు బాపనోళ్ళు, తినకూడదయ్యా అన్నారు. తర్వాత ఒకసారి సాయి నాకు స్వప్నంలో కనిపించి కొన్ని ఆహార నియమాలు చెప్పారు. వాటిలో నేను స్వయంగా వండుకున్న అన్నమే తినడం ఒకటి. స్వామి రూపంలో కూడా సాయియే తాము చెప్పినది ఆచరింపచేస్తున్నారు. అక్టోబర్ 1983లో ఈ నియమం ఉల్లంఘించవలసి వచ్చి నెల రోజుల అనారోగ్యంతో బాధపడ్డాను. చికిత్సలన్నీ వ్యర్థమయ్యాక డాక్టర్లు మద్రాసు పొమ్మన్నారు. మొదట స్వామి సమాధి వద్ద 3 నిద్రలు చేయాలని గొలగముడి బస్సు ఎక్కాను. వెంటనే నా బాధలన్నీ మాయమయ్యాయి. 4వ రోజు ఉదయం ఇంటికని బయలుదేరగానే బాధలన్నీ తిరిగి మొదలయ్యాయి. స్వామి సేవకుల సలహాపై నేను కొన్నాళ్ళు అక్కడే ఉంటానని మొక్కుకోగానే సగం మాత్రమే ఉపశాంతి కలిగింది. నేను కారణం ఆలోచిస్తుంటే వెంకమ్మ, వీపున మూటనున్న గాడిద ఒకటి ఉత్తరంగా వెళుతున్నట్లు దృశ్యం గోచరిస్తున్నదేంటి అన్నది. నేను కూడా నా మూట తీసుకుని ఉత్తరంగా వెళ్ళాలి, అదే నాకు సందేశం అని తోచి నా సామాను అక్కడ విడవగానే నా బాధ తగ్గిపోయింది. నాటి నుండి తెల్లవారుజామునే స్వామిని సేవించుకొని సైకిల్ మీద స్కూలుకు వెళ్ళి రాత్రికి ఆశ్రమం చేరటం నా దినచర్య అయింది. స్వామి ప్రేరణతోనూ మాస్టర్ గారి ప్రోత్సాహంతోనూ భక్తుల అనుభవాలు సేకరించి అందించడం జరిగింది. మొదట సాయి చరిత్ర పారాయణ చేస్తున్నా నా వ్యాధి పూర్తిగా ఎందుకు తగ్గలేదో అర్థం కాలేదు. కానీ ఆ బాధే స్వామి సన్నిధి ప్రసాదించిన అనుగ్రహమేనని తోస్తున్నది. స్వామి సన్నిధి ప్రసాదించిన శ్రీ సద్గురు సాయినాథునికి, ఈ సత్కార్యానికి ప్రేరణనిచ్చిన శ్రీ స్వామికి, తమ అనుభవాలను అందించిన భక్తులకు, దీనిని పారాయణ చేసి తరించిన సాటివారిని తరింపచేసేవారికి శ్రీ సాయి లీలామృతం, శ్రీ గురుచరిత్రల ద్వారా నాకు దైవచింతన, సద్గురు సేవ లభించేలా చేసి నేను అందజేసిన ఈ భక్తుల అనుభవాలను ఈ గ్రంథంగా వ్రాసిన పూజ్యశ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారికి, ఈ బృహత్తర కార్యంలో వారికి ఎంతగానో సహకరించిన వారి శ్రీమతి ఎక్కిరాల అలివేలు మంగ తాయారమ్మ గారికి, శుద్ధమైన వ్రాతప్రతి సిద్ధం చేసి ఇచ్చిన సోదరులకు, ఈ గ్రంథ ముద్రణకు పూనుకున్న శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్ వారికి నా కృతజ్ఞతాభివందనములు. పి. సుబ్బరామయ్య, కేర్ ఆఫ్ శ్రీ పూర్ణాశ్రమం, గొలగమూడి.